అసలు ఏ పేరెంట్స్ అనుకుంటారు సార్ మనం పడినవి ఏవి కూడా పిల్లల దాకా 100% అది అందరూ అనుకునేదే. ఆలోచించక్కర్లేదు. ఇప్పుడు పిల్లలు కూడా ఉన్న టెక్నాలజీకి ఏమైనా చేసుకోవచ్చు వాళ్ళు. ఎటొచ్చి వాళ్ళు చేస్తున్నది ఏంటో కొంచెం గమనించగలగాలి తప్ప అదర్వైజ్ మనం సజెషన్ ఇస్తే వాళ్ళు ఫాలో అయ్యేంత ఇదిగా పిల్లలేం లేరు. బికాస్ దే నో ఎవ్రీథింగ్ నౌ. ఒకప్పుడు బయటకు వెళ్తేనో 10 మందిలోకి వెళ్తేనో ఈ పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ ఎందుకంటే 10 మందిలో కలుస్తారు, కొంచెం లౌక్యం తెలుస్తుంది, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది, గౌరవ మర్యాదలు ఏంటో తెలుస్తాయి, అలా ఉండేవి. ఇప్పుడు తెలియకుండా ఏం లేవు, అన్నీ తెలుసు, అన్ని రూపంలోనూ వాళ్ళు చూస్తున్నారు. జనరల్ గా మీరు పిల్లల గురించి మాట్లాడుతుంటే ఇక్కడ నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మనం అంటే మీరు ఫేస్ చేసినవి కూడా ఇప్పుడు నా పిల్లలు ఫేస్ చేయాలి అలా ఏం నేను అనుకోవట్లేదు అని మీరు అంటున్నారు. కానీ మీరు కష్టపడ్డారు, అందులో డౌట్ లేదు. కానీ అట్ ది సేమ్ టైం ఇప్పుడు మీ డాటర్ని చూస్తే కూడా నాకు చాలా అర్థమైంది ఏంటంటే షీఈస్ వెరీ హార్డ్ వర్కర్. అయినా అంటే అది చిన్న విషయం కాదు. 3 floors ఆ బిల్డింగ్ మెయింటైన్ చేయడం అండ్ అట్ ది సేమ్ టైం అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కర్టన్ దగ్గర నుంచి అందులో ఒక చిన్న ఏదో ఒకటి ప్రతిదీ కూడా ఆవిడ ఓన్ గా డిజైన్ చేసుకొని మొత్తం పెట్టుకోవడం అవన్నీ అంత ఈజీ సార్ చెప్పండి. అదే అంటాను నేను ఒక 10% ఐ మీన్ ఒక రోజుకి మోర్ దాన్ 200% నేను కష్టపడేవాడిని అని చాలా అనుకునేవాడిని అప్పట్లో. నేను వాళ్ళు మోర్ దాన్ 1000% కష్టపడతారు. బట్ చాలా రిలాక్సేషన్ కూడా వాళ్ళకు ఉంటుంది. నేను పడ్డ కష్టంలో ఉండేప్పుడు నేనే డ్రైవర్ అంటే నా కార్ నేనే డ్రైవ్ చేసుకునేవాడిని. ఒక పక్క ఆఫీస్కి వెళ్ళి సైన్ చేయాలి, అక్కడ రికార్డింగ్స్ ఉంటే చేయాలి, దాన్ని ఆల్ ఇండియా రేడియోలో డ్రామా ఉంటే రావాలి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నిన్న కాక మొన్నే ఆల్ ఇండియా రేడియోలో డ్రామా ఉంది. ఇప్పటికీ కూడా అంటే మనీ డజంట్ మ్యాటర్ అండి. ఆల్ కేసెస్లో మనీ అనేది తీసుకోం మనం. ఆ ప్యాషన్ ఏదైతే ఉందో ఎంత దూరమైనా తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా దూరదర్శన్ వాయిస్ ఓవర్ ఉందంటే వెళ్తాను, ఇలా ఒక ఇంటర్వ్యూ ఉంది శ్రీనివాస్ గారు రండి అంటే వెళ్తాను, ఆల్ ఇండియా రేడియోలో రికార్డింగ్ ఉంది, సాంగ్ ఉందంటే వెళ్తాను, డ్రామా ఉందండి. ఒక మార్నింగ్ 10కి వెళ్తాం శ్వేత, ఈవినింగ్ 5 వరకు రికార్డింగ్స్ పట్టొచ్చు. సో మీరు హార్డ్లీ 3000 or 4000 బీ హై ఏఐ గ్రేడ్ అయితే ఒక 7000 ఉంటుంది. నేను కంపేర్ చేసుకోలేను కదండి. ఒక సినిమా ఇవాళ షూట్కి వెళ్తే ఎంతో ఒక 40-50 వేలు వస్తుంది, అబ్బా అది కాదండి. నాకు ఇవన్నీ ఒక పేరెంట్ ఆర్గనైజేషన్స్ నాకు ఇవి ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ అంటే. ఆ రెండు నాకు 2 కళ్ళు. అక్కడి నుంచే వచ్చాను. తర్వాత మీడియా కూడా నాకు జాబ్ కూడా ఆడియో విజువల్ డిపార్ట్మెంట్లోనే వచ్చింది. ఇప్పుడు ప్రతికున్నది కూడా అందులోనే ఉన్నాను. షూటింగ్ లేదా డబ్బింగ్ పిలుస్తారు, బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ యూనియన్. సో ఏది లేదా నాకు కంపేరింగ్స్ మా డాటర్ది అకాడమీకి సంబంధించి ప్రోగ్రామ్స్ ఉంటాయి. కంపేరింగ్ నేనే చేస్తాను, అవసరమైతే నేనే పాడతాను, అవసరమైతే స్క్రిప్ట్ రైటింగ్ కూడా నేనే చేసుకుంటాను. సో అలాగే మా సన్నిల్ రవికుమార్ ధూళిపాళ గురు ఈవెంట్స్ అండ్ వెడ్డింగ్స్ CEO అండ్ ఎండి అండ్ CEO. సో దుబాయ్లో కూడా ఎస్టాబ్లిష్ చేశారు కంపెనీ. వాటి కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ డాక్యుమెంటరీస్ జరుగుతూ ఉంటాయి. మాది కూడా మీడియా, వాళ్ళది కూడా మీడియా అవడం వల్ల నా టైమ్ 24/7 బిజీ ఉంటానండి. నాకు అదే ఈ ఎనర్జీ కూడా మెయిన్ కారణం అనుకుంటాను నేను, ఖాళీ లేకుండా. అదే కదా యాక్చువల్గా ఏ టైం అంటే టైం ఎక్కువగా ఉండి వర్క్ తక్కువగా ఉన్న టైంలో మీ చుట్టూ మీరు చాలా రకాల డోర్స్ని క్రియేట్ చేస్తున్నారు. అది ఏమైందంటే ఒక టైం వచ్చేసరికి ఆ డోర్స్ అన్నీ కూడా ఓపెన్ అయినాయి. మీరు అవసరమైతే ఈ డోర్లోకి వెళ్ళగలరు, ఈ డోర్ ఇది క్లోజ్ అయినప్పుడు ఈ డోర్లోకి వెళ్ళగలరు. సో మొత్తం అంతా కూడా మొత్తానికి ఫైనల్గా ఒక టైం వచ్చేసరికి మీరు క్రియేట్ చేసుకున్న వేస్ అన్ని కూడా మిమ్మల్ని బిజీగా చేంజ్ చేసినాయి. అంటారు కదా మా అన్ని పడవల మీద కాళ్ళు వేసానని, 2 పడవల మీద వేయకూడదు అంటారు. కానీ నేను ఎగ్జాంపుల్ వేయచ్చు. అది కన్స్ట్రక్టివ్గా వేయాలి. వేసే అడుగుని ఎలా వేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఏదో వేద్దాం ఒక అడుగు అని కాకుండా వెయ్యాలి అడుగు అనే దృఢ సంకల్పంతో వేశాను. సో మా వాళ్ళందరూ ఉంటారు, ఏం నాటకాలు వేస్తావు, పాటలు పాడతావు, యాంకరింగ్ చేస్తావు, ఏదో మ్యూజిక్ ఏదో కంపోజిషన్ కూడా చేసావంట, ప్రొడ్యూస్ చేస్తున్నావంట, సినిమా కూడా ఏదో ప్లాన్ చేస్తున్నావంట, లేకపోతే రకరకాలవన్నీ అంటుంటారు. సో అన్నీ చెయ్యాలి. ఇప్పుడు నా వచ్చిన బ్యాక్గ్రౌండ్ చూస్తే నాకు ఎవరు లేరండి వెనకాల. సింగర్ కాబట్టి మాస్టర్ అబ్బాయి మాస్టర్ అవుతారు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతారు, ఇవన్నీ అందరికీ తెలిసినవే. అయితే అవన్నీ లేకుండా నేను ఎలా వచ్చాను, చెయ్యాలి, ఏదో చేద్దాం. నాకు తెలియదండి, డాన్స్ నాకు రాదండి. ఇప్పుడు సిచ్యుయేషనల్ డాన్సెస్ ఉంటాయి మాకు షూటింగ్లో. ఫంక్షన్, అమ్మాయి ఫంక్షన్ అబ్బాయి ఫంక్షన్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్లో హీరోయిన్గా ఫాదర్గా చేశాను కాబట్టి సో ఆ ఫంక్షన్కి సంగీత్ ఫంక్షన్లో డాన్స్ చేయాలి. అబ్బాయి నాకు రాదండి అని వెళ్ళిపోవడం కాదండి, చేద్దాం, వాళ్ళ దగ్గర మనం ప్రయత్నం చేద్దాం. 100% మాస్టర్ చెప్పారు, 10% అన్నా ప్రొజెక్ట్ చేద్దాం. మమ్మల్ని ఆక్షేపించారు కదా, ఫాదర్ మదర్ పర్ఫెక్ట్గా చేయాలా, అందరూ చేయలేరు కదండి. సో అన్నీ చేద్దాం, అన్ని ప్రయత్నాలు చేద్దాం. అలా చేసుకుంటూ వచ్చాను కాబట్టి వాళ్ళ
అందరి నోట్లలోనూ కాస్త నాలుకనయ్యాను. కాస్తేం కాదు లేదు కొంచెమేనండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ బాధాకరమైన విషయం ఒకటి ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చి ఇంతకాలం అవుతున్నా కానీ సరైన రికగ్నైజేషన్ రావడానికి ఇంత టైం పట్టింది. డెబ్యూ మూవీ వినాయకుడు ఆల్మోస్ట్ 2009 లో వచ్చింది మూవీ. 2009 జనవరి టైంలో వచ్చింది. సో సూపర్ హిట్ మూవీ. అందులో సోనియా గారి ఫాదర్ క్యారెక్టర్ చేశాను, హీరోయిన్ ఫాదర్ చేశాను, ఒక హ్యాండ్సమ్ ఫాదర్ హీరోయిన్ కి మీరు. కానీ అంత మంచి మూవీ చేసిన తర్వాత డెఫినెట్ గా మీకు మంచి మంచి ఆఫర్స్ వచ్చి ఉండాలి. అండ్ దట్టు ఏంటంటే మీ యాక్టింగ్ అందులో అసలు అద్భుతం. మరెందుకు మూవీస్ కి బ్రేక్ ఆ టైంలో? వినాయకుడి టైంకే ఉద్యోగంలో ఉన్నానండి. ప్రమోషన్స్ వచ్చే టైం అది. 2 days 3 days అంటే ఓకే, లీవ్ పెట్టచ్చు. 15 to 20 days నాకు ప్రాజెక్ట్ వచ్చింది, నో లీవ్స్, శాంక్షన్ అవ్వలే. సో అలాగా ప్రయత్నం చేయటం విరమించుకున్నాను. ఇంకా 3-4 ప్రాజెక్టులు వచ్చాయి. వినాయకుడి సినిమా నా లైఫ్ టర్నింగ్ అయ్యే సినిమా అని చెప్పాలి. సాయి కిరణ్ అడవి గారి పుణ్యం అని అంటే ఫుల్ లెంగ్త్ రోల్ ఈయనతో చేయించుకోవచ్చు మనం. అంటే క్యారీ చేయగలరా, క్యారెక్టర్ చేయలేరా అనేది ముందు డైరెక్టర్కి ఒక ఇది ఉంటుంది, థాట్ ఉంటుంది, ఈయన శ్రీనివాస్ చేస్తారా లేదా. సో ఈజ్ లైక్ మై బ్రదర్. తను అన్నయ్య మీరు చేస్తారు, సో మీ టైం నేను స్పెండ్ చేస్తాను, మీకు నాకు ఫ్లెక్సిబుల్గానే షెడ్యూల్స్ పెట్టైనా 2-3 షెడ్యూల్స్ ఇచ్చి మరీ చేశారు. అది అంటే మీరు ఎంప్లాయీ కదా, నో ప్రాబ్లం అన్న, నేను మేనేజ్ చేస్తానని. అలా ఎంతమంది ఉంటారని, ఎంతమంది చేయగలరు? ఆల్రెడీ నాకు బిఫోర్గానే నాకు ఆయన పరిచయం ఉన్నారు తమ్ముడు. సో ఆయన పుణ్యం అని అది చేశాను. అలాగే ప్రతి సినిమాలో నాకు అలాగే ఆపరేషన్ గోల్డ్ ఫిష్, అందులో కూడా ఒక లెఫ్టినెంట్ కల్నల్గా చేశాను. అందులో హీరో గారి కాంబినేషన్. అఫ్కోర్స్ 1 day షూటే కావచ్చు, కానీ సినిమాలో మొత్తం కనిపిస్తూనే ఉంటాను. అలాగా నన్ను ఒక తన ఫ్యామిలీ మెంబర్గా అనుకుని పిలుస్తూ ఉంటారు ఆయన. ఆయనంటే అర్థం చేసుకుని ఒక అన్నయ్య ఎంప్లాయీ కదా, కొంచెం మనం ఆయన షెడ్యూల్ సాటర్డే సండే అని ప్లాన్ చేద్దాం, సెకండ్ సాటర్డే ఉన్నప్పుడు పిలుద్దాం అలా ప్లాన్ చేసుకునేవారు. బట్ మిగతా వాళ్ళందరికీ అలా ఉండదు కదండి. ఇప్పుడు మెగా మూవీస్ చాలా ఉన్నాయి. హూ యామ్ ఐఎమ్ ఏ కామన్ మ్యాన్ ఇన్ ద ఆర్టిస్ట్ సొసైటీ. సో ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయినప్పుడు వాళ్ళకి చాయిస్ ఆఫ్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. మనకు అలా ఉండదు కదమ్మా. సో ఇప్పుడు నాకు దేవుడి దయ వల్ల ఇన్ని ప్రాజెక్టులు చేసిన తర్వాత శ్రీనివాస్ గారు రేపు ఎల్లుండి మీ ప్రోగ్రామ్ ఏంటి అంటే, రేపు ప్రోగ్రామ్ ఉంది, ఎల్లుండి మంద కూడా ఉంది సార్, వాళ్ళ టైమింగ్స్ ఏంటి అయితే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. అలా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని నేను మేనేజ్ చేసుకునే స్టేజ్కి రావడం నా అదృష్టం అండి. చాలా సార్. యాక్చువల్గా డిడి శ్రీనివాస్ గారుగా అండ్ మీరు ఇందాక చెప్పినట్లు సీరియల్ ఏమైపోయినప్పటికీ కూడా ఒక కుంతి శ్రీనివాస్ గారుగా కూడా మీరు ఉండిపోయాను. చాలా వినాయకుడి సినిమాలో నా టైటిల్ కుంతి శ్రీనివాస్ ఎస్. కానీ వినాయకుడు మూవీలో యాక్చువల్గా మీరు క్యారెక్టర్ తక్కువ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా స్టోరీ అంతా కూడా మీ చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే హీరోయిన్ మీ డాటర్ క్యారెక్టర్ చేసిన పర్సన్ ఏ సజెషన్ అయినా మిమ్మల్ని అడుగుతారు. అండ్ అంటే ఇండైరెక్ట్ గా మూవీ నడిపించేది ఒక రకంగా మీరే. ఒక ఫ్రెండ్ లాగా ఉంటాను, ఫాదర్ లా భయపెట్టడం, లేకపోతే లేదు రిస్ట్రిక్షన్స్ పెట్టడం కాకుండా చాయిస్ ఆఫ్ లివింగ్ ఎలా ఉండాలి ఏంటి. సజెషన్ మేబీ ఆ టైంలో మేబీ చాలా మంది అమ్మాయిలు అనుకొని ఉండొచ్చు, చాలా మంది ఇలాంటి ఫాదర్ ఉండాలి 100% అన్నారు. మానస గారు అంటే యాక్చువల్ గా మానస గారిని కూడా రియల్ లైఫ్ లో మీరు అలానే ఎంకరేజ్ చేశారని తెలిసింది నాకు. నాకు మా 4 fathers ఎవరికి సిస్టర్స్ లేకపోవడం వల్ల డాటర్స్ ఎవరికి లేరు. దాని మీద నాకు ఏమైనా డాటరే కావాలి. ఆ భగవంతుడి సంకల్పం, నాకు మా అమ్మాయిని ఏరి కోరి కన్నాం. సో లక్కీలీ నేను 10% నాకు పేరుంటే మోర్ దెన్ 100% తను అచీవ్ చేయగలదు, అచీవ్ చేస్తుంది కూడా. అంటే బీయింగ్ ఎ ఫాదర్ నా అప్రిసియేషన్ కాకుండా బ్లెస్సింగ్ అనుకుంటాను. సో తను అంత ఛాలెంజింగ్ గాడ్. అలాగే మా సన్ కూడా ఈ లెర్న్డ్ హిందుస్థానీ వోకల్. తను కూడా ఈజ్ ఆల్సో వాయిస్ లెండర్. చాలా ప్రాజెక్ట్స్కి వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా, రిజిస్టర్డ్ డబ్బింగ్ యూనియన్ డబ్బింగ్ ఆర్టిస్టులు వాళ్ళిద్దరు కూడా ఆడిషన్, ఆల్ ఇండియా రేడియో డ్రామా ఆడిషన్ అయింది. దూరదర్శన్లో కూడా లైవ్ యాంకరింగ్ చేశారు. నా వెనకాలే వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. సో మీడియా మొత్తం మన ఇంట్లో ఉన్నట్టే లెక్క. డెఫినెట్ గా అదొక మంచి అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది కదా సార్, ఎంకరేజ్మెంట్ కానివ్వండి.